అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయా నెంబర్ 21 to 40. ఆయా నెంబర్ 21. మరి అతను మనసు మెచ్చిన భోగ జీవితం గడుపుతూ ఉంటాడు. ఆయా నెంబర్ 22. ఉన్నతమైన స్వర్గవనంలో. స్వర్గంలో కూడా వివిధ అంతస్తులు ఉంటాయి. ఒక అంతస్తుకు మరో అంతస్తుకు మధ్య ఎంతో అంతరం ఉంటుంది. ఉదాహరణకు దైవ మార్గంలో పోరాడే యోధుల గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: స్వర్గంలో దైవ మార్గంలో పోరాడే యోధుల కోసం 100 అంతస్తులు సిద్ధం చేయబడ్డాయి. ఒక అంతస్తుకు మరో అంతస్తుకు మధ్య భూమ్యాకాశాల మధ్య ఉన్నంత దూరం ఉంటుంది. ఆయా నెంబర్ 23. దాని పండ్లు అతి సమీపంలో వేలాడుతూ ఉంటాయి. అవి ఎంత సమీపంలో ఉంటాయంటే వాటిని కోసుకోవాలనుకునేవారు కూర్చుని పరుండి కూడా కోసుకోవచ్చు. ఖుతూఫున్ అంటే కోయబడినవి, ఫలాలు అని భావం. ఆయా నెంబర్ 24. గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి అని వారితో అనబడుతుంది. అంటే వారు ప్రాపంచిక జీవితంలో చేసిన మంచి పనులకు బదులుగా ఈ స్వర్గ సుఖాలు ప్రసాదించబడ్డాయి. ఆయా నెంబర్ 25. ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు: అయ్యో, నా కర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే. ఎవరికైనా కర్మల పత్రం ఎడమ చేతికి ఇవ్వబడింది అంటే వారికి మూడినట్లే లెక్క. ఆయా నెంబర్ 26. నా లెక్కేమిటో నాకసలు తెలియకుండా ఉంటే ఎంత బావుండేది, ఎందుకంటే ఆ లెక్కంతా అతని పాలిట నష్టకరంగా ఉంటుంది. ఆయా నెంబర్ 27. అయ్యో, ఆ చావే నా వ్యవహారాన్ని తేల్చేసి ఉంటే బాగుండేది. ప్రపంచంలో వచ్చిన చావే తనను శాశ్వతంగా చంపేసి ఉంటే, మరణానంతర జీవితం లేకుండా ఉంటే తనకి దుర్గతి పట్టేది కాదే అని అంటాడు. ఆయా నెంబర్ 28. నా ధనం నాకేమాత్రం అక్కరకు రాలేదు. ఆయా నెంబర్ 29. నా అధికారం కూడా నా నుండి చేజారిపోయిందే అని బాధపడతాడు. ఆస్తిపాస్తులు పనికి రాకుండా పోయినట్లే తన అధికారం కూడా, ప్రాపంచిక పదవులు కూడా పనికి రాకుండా పోయాయే అని తలబాదుకుంటారు. ఎల్లప్పుడూ తన వెంట ఉండే వందిమాగధులు, భజనపరులు ఎవరూ వెంట రాలేదే, తాను ఒంటరివాణ్ణి అయిపోయానే అని ఆందోళన చెందుతాడు. ఆయా నెంబర్ 30. అప్పుడిలా ఆదేశించబడుతుంది: పట్టుకోండి వాణ్ణి, వాడికి మెడలో గుదిబండ వేయండి. ఆయా నెంబర్ 31. మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి. ఇది దేవుడు నరక దూతలకు ఇచ్చే ఆజ్ఞ. ఆయా నెంబర్ 32. మరి వాణ్ణి 70 మూరల పొడవు గల సంకెళ్లతో బిగించి కట్టండి. ఇంతకీ అది ఎవరి చేతి మూర, అదెంత ఉంటుంది, ఎవరికీ వివరించతరం కాదిది. ఆ సంఖ్యల పొడవు 70 మూరలుంటుందన్న విషయం ఒక్కటే ఈ సందర్భంగా చెప్పబడింది. ఆయా నెంబర్ 33. వాడు మహోన్నతుడైన అల్లాను విశ్వసించేవాడు కాదు. వారికి పడిన శిక్షకు కారణమేమిటో ఇక్కడ చెప్పబడింది. ఆయా నెంబర్ 34. నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ప్రోత్సహించేవాడు కాదు. అంటే వీడు ఆరాధన,
విధేయతల ద్వారా దేవుని హక్కును కూడా నెరవేర్చేవాడు కాదు. పేద ప్రజలకు సహాయం చేసి సాటి మానవుల హక్కులను కూడా చెల్లించేవాడు కాదు. కాగా విశ్వాసులైన వారు ఒకవైపు దేవుని హక్కులను చెల్లించటంతో పాటు మరోవైపు దాసుల హక్కులను కూడా చెల్లిస్తారు. ఆయా నెంబర్ 35. కాబట్టి ఈరోజు ఇక్కడ వీడి స్థితిపై సానుభూతి చూపే స్నేహితుడెవడూ లేడు. ఆయా నెంబర్ 36. గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు. నరకవాసుల శరీరాల నుండి పుండ్ల నుండి కారే చీము నెత్తురే వారికి ఆహారంగా ఇవ్వబడుతుంది. అది నరకంలో ఏదో ఒక చెట్టు అయి ఉంటుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఇంకొంతమంది అభిప్రాయంలో నరకంలోని జక్కూమ్ జముడు వృక్షాన్నే ఇక్కడ గిస్లీన్గా అభివర్ణించడం జరిగింది. ఆయా నెంబర్ 37. దానిని పాపాత్ములు తప్ప వేరెవరూ తినరు. పాపాత్ములు ఖాతివూన్ అంటే నరకవాసులన్నమాట. దైవ తిరస్కారం, బహుదైవారాధన కారణంగా వారు నరకానికి ఆహుతి అవుతారు. ఆయా నెంబర్ 38. మరి మీరు చూచే వాటిపై నేను ప్రమాణం చేస్తున్నాను. దివ్య ఖురాన్ దేవుని సత్యమైన గ్రంథమని చెప్పటానికి దేవుడు తాను సృష్టించిన వస్తువులపై ప్రమాణం చేస్తున్నాడు. ఆ వస్తువుల్లో మానవులు కొన్నింటిని చూడగలుగుతారు, మరికొన్నింటిని చూడలేరు. అయితే ఈ వస్తువులన్నీ దేవుని అస్తిత్వానికి, ఆయన ప్రబల శక్తికి నిదర్శనాలు. ఆయా నెంబర్ 39. ఇంకా మీరు చూడలేని వాటిపై కూడా. ఆయా నెంబర్ 40. నిశ్చయంగా ఇది ఈ ఖురాన్ గౌరవనీయుడైన సందేశహారుడు తెచ్చిన దైవ హక్కు. గౌరవనీయుడైన సందేశహారుడు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నమాట. వాక్కు అంటే పారాయణం అని అర్థం. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే ఖురాన్ పారాయణం అన్నమాట. లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త ద్వారా అందిన దైవ సందేశం. అంతేగాని ఈ ఖురాన్ దైవదూత అయిన జిబ్రయీల్ అలైహిస్సలాం గాని ముహమ్మద్ ప్రవక్త గాని తమ తరపున కల్పించినది మాత్రం కాదు. కాకపోతే ఇది దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడింది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ప్రజలకు అందజేశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.